40 సంవత్సరాలుగా వాస్తు ఫీల్డ్లో ఉన్నటువంటి మీ ఉద్దేశం ఏంటి? వాస్తును మనం పాటించాలా, లేక పాటించకపోతే విస్మరిస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయి? చాలా మంచి ప్రశ్న అడిగారు. చాలా మందికి ఈ రోజుల్లో ఏంటంటే ఒకప్పుడు అసలు వాస్తు అనేది లేదు. అంటే ఉంది, చాలా పురాతనమైన శాస్త్రం, మనం కనిపెట్టింది కాదు. అవును, మన ఋషులు మహర్షులు మనకు అందించిన ఒక విజ్ఞాన సంపద. కానీ మధ్యలో కొంచెం మర్చిపోయారు, కనుమరుగైపోయింది. మళ్ళీ సైకిల్ కదా, గుండ్రంగా ఉంటుంది. మళ్ళీ కొంతమంది కృషి వల్ల మళ్ళీ బయటకు వచ్చింది సైన్స్. వాస్తు పాటించాలా వద్దా అంటే మన ఋషులు ఏంటంటే ఒక మంచి సైంటిఫిక్ టూల్ ఇచ్చారు. ప్రతి మనిషికి కూడా కష్టపడతాడు. అవును, జీవితంలో వృద్ధికి రావాలనే అందరి కోరిక. అవును, ప్రతి ఒక్కరు కూడా కష్టపడతారు, ఆహార విషయాలు కష్టపడతారు. అవును, అందరు బాగుపడుతున్నారా? లేదండి, కొంతమంది బాగుపడుతున్నారు, కొంతమంది మధ్యలో ఓడిపోతున్నారు, ఇంకా కొంతమంది వెనక్కి కూడా వచ్చారు. ఏమీ తెలియని వాడు, నాలెడ్జ్ లేని వాడు అక్కడికి వెళ్ళిపోతాడు. అవును, అంతే. ఏంటంటే ఇది ఒక టూల్. ఈ వాస్తు శాస్త్రం దానికి టూల్ని వాడుకుంటే ఈజీగా జీవితంలో బాగుపడతాం. ఈ టూల్ పెద్ద ఖర్చు అయ్యేది ఏం లేదు. పంచభూతాలు మేము, పంచభూతాలు మనం వద్దన్నా ఇక్కడే ఉన్నాం కదా, మనం కూడా పంచభూతాలతో. వాస్తు శాస్త్రం ఏంటి అంటే పంచభూతాల్లో ఒక బ్యాలెన్స్ క్రియేట్ చేయడం. వండర్ఫుల్. ఇప్పుడు మనకు ఉడకపోస్తుంది రూమ్ లో, ఇప్పుడు ఏం చేస్తాం? మనం ఈ ఫ్యాన్ వేసుకొని రూమ్ టెంపరేచర్, కొంచెం డబ్బు ఎక్కున్నాడు ఏసీ పెట్టుకుంటాడు, ఏమి ఒప్పుకుంటాడు. అవునండి, ఫ్యాన్ వేసుకున్నాం లేదా ఏసీ పెట్టుకున్నాం, యూల్ ఫీల్ కంఫర్ట్ కదా. ఎందుకు అలా అనిపించింది మీకు? ఎందుకంటే రూమ్ టెంపరేచర్ తగ్గడం వల్ల మనకు శరీరం వాయువు ఏం చేసింది, రూమ్ టెంపరేచర్ ని ఆ టెంపరేచర్ తీసుకొచ్చింది. బ్యాలెన్స్. ఏసీ ఎలా పనిచేస్తుందో మనకు తెలుసు, అంటే ఏం గ్యాస్ వాడతారు, ఏంటి పవర్ ఏంటి. అవునండి. సో వాస్తు శాస్త్రం అనేది మన ఇల్లు డోర్లు ఎక్కడ ఉండాలి, మన ఇంట్లో సామాన్లు అన్ని ఎక్కడ పెట్టుకోవాలి, నైరుతిలో ఏం పెట్టాలి, ఈశాన్యంలో ఏం పెట్టకూడదు, ఇలా ఎక్కడెక్కడ దిక్కులు ఉన్నాయి కదా. అవునండి, ఎక్కడ ఏం పెట్టాలి, ఎక్కడ ఏం పెట్టకూడదు, బ్యాలెన్స్ ఎలా తీసుకురావాలి, ఎత్తు పొలాలు ఎలా ఉండాలి అని ఒక శాస్త్రం. సింపుల్. అవునండి, వాస్తు చాలా సింపుల్ శాస్త్రం అండి. అందరు వాస్తు అంటే ఏదో మహాసముద్రం అనుకుంటారు, నేర్చుకోవడానికి చాలా సింపుల్. 4 దిక్కులు, 4 మూలలు, అంతే అండి. ఇవి ఎలా మెయింటైన్ చేయాలి అనేది ఒక శాస్త్రం. అది మెయింటైన్ చేశారనుకోండి హాయిగా ఉంటారు, జీవితంలో వృద్ధిలోకి వస్తారు. మీరు మనం ఇంకోలాగా వాడుకున్నాం అనుకోండి దుష్ఫలితాలు ఉంటాయి. మీరు వాస్తును ఎప్పుడైతే ముందుకు తీసుకొచ్చారో అప్పుడు మీరు ఎప్పుడు కూడా ఇది ఒక యూనివర్సల్ సైన్స్ గా తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఎందువల్ల అటువంటి ప్రయత్నం చేశారు? వాస్తు శాస్త్రం అంటే మన పురాణంలో ఏం రాశారంటే ప్రతి దిక్కు కూడా ఒక దైవంతో ముడిపెట్టారు. అవునండి, అది దేవత, ఆది దేవతలు, ఇంద్రుడు, వరుణుడు. ఇది ఒక శాస్త్రం కదండి. ఏసీ మనం అందరం వాడుకుంటాం కదా, కుల మతాలతో అతీతం ఏసీ. అతీతమైంది. శాస్త్రం కూడా అతీతంగా ఉండాలి. మెడికల్ సైన్స్, డాక్టర్లు ఎవరైనా ట్రీట్ చేస్తారు కదా, హిందూ ముస్లిం ఎవరైనా ట్రీట్. శాస్త్రం కాబట్టి నా ఉద్దేశం ఏంటంటే ఒక కొత్త రకంగా తీసుకెళ్ళాలి, అందరికి కూడా అందుబాటులో తీసుకురావాలి, అన్య మతస్థులు కూడా పాటించాలి. చాలా ఉదాత్తమైన శాస్త్రం ఇది. శాస్త్రం, టెక్నాలజీ. సెంటిమెంట్ హిందువులే పాటించాలని కాదు కదా. టాబ్లెట్స్ అందరం వేసుకుంటాం, సేమ్ టాబ్లెట్ హిందూ వేసుకుంటాడు, బ్రాహ్మణుడు వేసుకుంటాడు, ముస్లిం. సో ఇది ఒక శాస్త్రం కాబట్టి మనం వాళ్ళ మెయింటైన్ చేయాలి అనేది నా ఉద్దేశం. అందుకే నేను ఎక్కడ కూడా నా దాంట్లో నేను ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు ఇంద్రుడు వరుడు అని. ఇండియాలోనే కాదు, నా ఉద్దేశం ఏంటంటే ఈ శాస్త్రాన్ని బయట దేశాల్లో కూడా తీసుకెళ్ళాలి. అంటే ఫారినర్స్, ఊరికే హిందువులకే కాదు, ఇండియన్స్కే కాకుండా వేరే కంట్రీస్లో వాళ్ళకి వాస్తు పట్ల ఏం తెలియదు, వాళ్ళకి తెలియదు. ఒక శాస్త్రం, ఇండియన్ సైన్స్, ఒక ఇండియన్ వాస్తు శాస్త్రం ఉంది అని వాళ్ళకి తెలియజెప్పడం నా ఉద్దేశం. గురువు గారు, ఇప్పుడు మోడర్న్ ఆర్కిటెక్చర్ లో కూడా మనం చూసినట్టయితే వాళ్ళు కూడా విండ్ అండ్ ఎయిర్ డిజైన్, అలాగే హీట్ అండ్ లైట్ డిజైన్, ఇలా డిఫరెంట్ పారామీటర్స్ తీసుకొని ఒక స్ట్రక్చర్ కానివ్వండి, ఒక లివింగ్, ఒక బిల్డింగ్ కానివ్వండి, రెసిడెన్షియల్ కాంప్లెక్స్ కానివ్వండి, అది కూడా డిజైన్ చేస్తుంటారు. మరి దానికి మన వాస్తుకు ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటి, తేడా ఏంటి? వాస్తు మనం కనిపెట్టింది కాదు, మన ఋషులు మహర్షులు ఆ రోజుల్లో వాళ్ళు సైంటిస్టులు. నిజంగా సైంటిస్టులే వాళ్ళు ఎలా కనిపెట్టారో ఏంటో మనకు తెలియదు. ఎవ్రీథింగ్ ఈస్ డిఫైన్, దేర్ ఇస్ నో నీడ్ టు రీడిఫైన్ ఇట్. ఇట్ హస్ బీన్ ఇలా ఉంటే ఇలా ఉంటుంది, నైరుతిలో దోషం ఉంటే ఇలాంటి ఘోరాలు జరుగుతాయి, హార్ట్ అటాక్ వస్తుంది, యాక్సిడెంట్ అవుతుంది అని చెప్పారు.
అవును. ఆగ్నేయంలో ఇలా ఉంటాయి, ఇలా భార్యాభర్తలు పోట్లాడుకుంటారు, ఏదో అక్రమ సంబంధాలు ఉంటాయి, ఇలా చెప్పారు మనకి. అవును. అలానే జరుగుతుంది. ఎందుకు జరుగుతుంది మనకు తెలియదు. వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్? ఓకే, దట్ ఎందుకు జరుగుతుంది, మేక్ ఇట్ హ్యాపెన్. ఎందుకు, వై ఇట్ ఇస్ మేకింగ్ హ్యాపెన్ లైక్ దట్ మనకు తెలియదు. ఇప్పుడు మనం మోడర్న్ ఆర్కిటెక్చర్ ఏం చేస్తున్నారు ఆర్కిటెక్ట్స్? నౌ దే ఆర్ క్లెయిమింగ్ 100% వాస్తు అంటున్నారు. అవును, అవునండి. ఎవ్రీవేర్ మనం 100% వాస్తు ఎవరు ఇవ్వలేరు. మనం వాస్తు ప్రకారం కట్టినా 100% ఇవ్వలేము. ఎందుకంటే నైసర్గికంగా సరౌండింగ్స్ లో ఎఫెక్ట్ ఉంటుంది. 80% 90% అనొచ్చు. సోకాల్డ్ ఇప్పుడు అంటే ఎవరినో క్రిటిసైజ్ చేయడం, వాళ్ళ మీద కామెంట్ చేయడం కాదండి. ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఏం చేస్తున్నారు, కొత్తగా వాళ్ళ ప్రాజెక్ట్స్ అన్ని కూడా యాజ్ పర్ వాస్తు. అవునండి. ఆ ట్యాగ్ లైన్ నేను రోజు విజిట్కి వెళ్తుంటాను కదా, నేను తీసుకెళ్తుంటాను వాస్తు చూంటాను. అవును. నేను ఒక గేటెడ్ కమ్యూనిటీకి వెళ్ళా. అన్ని గేటెడే కదా ఇప్పుడంతా, గేటెడ్ స్కై స్క్రేపర్స్. ఒక్క 10-12 acres లో ఎన్నో బ్లాక్స్ ఉంటాయి. నేను చూసి అసలు నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఒకసారి ఉత్తరం ఫేసింగ్ అది మొత్తం కమ్యూనిటీ, రోడ్ ఉత్తరంలో ఉంది. ఎంట్రన్స్ లో ఇట్లా వెళ్ళగానే దక్షిణం డౌన్ పోయి, అంటే ముందు బాగా పైకి ఉంది, రోడ్ లెవెల్కి ఉంది, వెనకాలంతా డౌన్, పూర్తి డౌన్. ఫండమెంటల్ బ్లండర్, ఎర్రర్. అలాంటి చోట స్కై స్క్రేపర్స్ కట్టేశారు, కొనేవాళ్ళు కొంటూ ఉన్నారు. అంటే ఆర్కిటెక్చర్ మాత్రం అంత విండోస్, క్రాస్ వెంటిలేషన్ ఎలా చూడాలని పెట్టి కట్టారు. డైరెక్షన్ ఆఫ్ వాస్తు అక్కడ కన్సిడర్ వాస్తు కదా. వాస్తు కన్సిడర్ చేశామని అంటున్నారు. గేట్లు మాత్రం ఉచ్చ స్థానంలో పెట్టారు, ఉత్తర ఈశాన్యంలో ఒకటి, ఉత్తరంలో ఒకటి. ఆ షేపు స్క్వేర్ గా లేదు, రెక్టాంగిల్ గా లేదు. ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ వాస్తు. సరే, కాంప్రమైజ్ అనుకుంటామండి, యూజర్ ఫ్రెండ్లీ. ఆ రోజుల్లో అంటే అన్ని గ్రౌండ్ ఫ్లోరే కట్టుకునే వాళ్ళు, ఇండిపెండెంట్ హౌసెస్. మల్టీ స్టోరీ గేటెడ్ కమ్యూనిటీ, ఒక 10-12 acres లో యూ కాంట్ ఎక్స్పెక్ట్ స్క్వేర్ గా ఉండాలి స్థలం. అక్వైర్ చేస్తారు ల్యాండ్, పర్ఫెక్ట్ స్క్వేర్ మనం ఎక్స్పెక్ట్ చేయాలి. యూ క్లెయిమ్ 100%, యూ హ్యావ్ టు మేక్ ఇట్. సరే, మనం కాంప్రమైజ్ అనుకుందాం. కాంపౌండ్ వాళ్ళు కడతారు, షేప్ వచ్చేసింది, దానికి నైరుతి పెరిగి ఉంటుంది, ఈశాన్యం తెగిపోయి ఉంటుంది, రకరకాలుగా ఉన్నాయి. సరే, అది కూడా కాంప్రమైజ్ అనుకుంటామండి పెద్ద దాంట్లో. కానీ దక్షిణం డౌన్ కదా, అందులో ఉన్న వాళ్ళు ఎలా ఉంటారు? డెఫినెట్ గా ఇంపాక్ట్ ఉంటుంది. అంటే ఇప్పుడు అందరిపైన డివైడ్ అయిపోతుంది ఆ ఎఫెక్ట్. అదే, ఇట్ గెట్స్ డివైడ్. ఎప్పుడు ఘోరం జరుగుతుంది చెప్పలేము, మొత్తం జరుగుతుంది. అందులో ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఆడవాళ్ళు హాయిగా ఉండరు. ఇట్ మెయిన్లీ ఎఫెక్ట్స్ లేడీస్. దక్షిణం హెల్త్ ప్రాబ్లమ్స్ డెఫినెట్ గా ఉంటుంది. లోపలికి వెళ్ళి చూస్తే ఫ్లాట్స్ లో వాతావరణం ఉందా, అది కూడా కరెక్ట్ గా ఉండవు. దే క్లెయిమ్ ఇట్. దానికి ఏం చేద్దాం మనం? ఎందుకన్నానంటే ఇప్పుడు మోడర్న్ ఆర్కిటెక్ట్స్ అవునండి అన్ని కన్సిడర్ చేసి కడుతున్నారు కదా అని మీరు అడిగారు. అవునండి, ఎక్కడ కడుతున్నారండి? ఎందుకంటే మనం ఈ ట్యాగ్ లైన్ కూడా చూస్తున్నాము, యాజ్ పర్ వాస్తు అనే వేస్తున్నారు కాబట్టి, అమ్ముకోవాలి కాబట్టి. యాజ్ పర్ వాస్తు అంటే బేసిక్స్. కిచెన్ ఎక్కడ ఉండాలి, ఆగ్నేయంలో. మాస్టర్ బెడ్రూమ్ ఎక్కడ ఉండాలి, నైరుతిలో. అంతే, ఇంతే వాస్తు. ఇదే వాస్తు వాళ్ళు ఫాలో, ఇదే వాస్తు అంటున్నారు. అంతేనా? వాస్తు కాదు కదా. వాస్తు మహాసముద్రం. నేర్చుకోవడానికి చిన్నదే సబ్జెక్ట్, 1 day లో నేర్చుకోవచ్చు. 4 దిక్కులు 4 మూలలు, ఏది ఎలా ఉండాలి, ఎత్తు పొలాలు ఎలా ఉండాలి, ఎవరు ఎక్కడ పడుకోవాలి, ఎక్కడ వండుకోవాలి, అంతే. సామాన్లు ఎక్కడ పెట్టాలి, ఎక్కడ పెట్టకూడదు, బరువు ఎక్కడ ఉండాలి, ఏది ఆక్యుపై చేసి ఉండాలి, గుమ్మాలు ఎక్కడ ఉండాలి, ఇంతే వాస్తు. కానీ నిజంగా మనం వాస్తు చెప్పడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉంది అనుభవం, క్రాక్స్ అనేది అక్కడ అనుభవ రీత్యా అక్కడ ఎలా చెప్పాలి, ఏం చెప్పాలి, ఈ బిల్డింగ్ ఎదురుగా ఏముంది, ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది. ఇప్పుడు హైదరాబాద్ లో ఒక పెద్ద వెంచర్ నడుస్తుంది, పేరు చెప్పండి, పేరు చెప్తే బాగోదు కాబట్టి ఐ డోంట్ వాంట్ టు. దట్ ఈస్ మై ఎథిక్. నేను వాస్తు చూడడానికి వెళ్ళినప్పుడు కూడా, ఇప్పుడు మీ ఇంటికి వచ్చి నేను వాస్తు చూసాను, మీ ఫ్రెండ్ ఎవరో అడిగారు, ఏంటంటే శర్మ గారి ఇంటికి వచ్చి వాస్తు చూసారు, ఏంటి వాళ్ళ పరిస్థితి? శర్మ గారు బయటికి చూడడానికి బాగానే ఉన్నారండి, నాకు డబ్బులతో బాగా, పిల్ల పాపలతో హాయిగా ఉన్నారు, కారు ఉంది, అన్ని ఉన్నాయి. మీకు లోపల ఉంటే మీకు తెలుసు కదా, అప్పుల్లో ఉన్నారా, దేంట్లో ఉన్నారు, ఇంట్లో ఫ్యామిలీ గొడవలు ఉన్నాయా, నాకు తెలుసు. మీరు చూసారు కాబట్టి నేను మాట్లాడాను అనుకోండి, మీ పరువు అక్కడ తీసా కదా. కరెక్ట్. ఇప్పుడు నేను వెళ్ళొచ్చానంటే శర్మ గారు ఈ బాధలతో ఉన్నారు, ఇప్పుడు నేను చెప్పొచ్చాను, బాగుపడతారు, నాకు గొప్ప చెప్పుకున్నాను. కానీ మీ మార్కెట్ లో మీ గుడ్ విల్ పోయింది. కరెక్ట్. సో దట్ మై ఎథిక్. నా ఒక్కరి గురించి ఇంకొకరి దగ్గర మాట్లాడము. కొందరు వస్తారు కొత్తగా వాస్తు యూట్యూబ్ తీసుకెళ్తారు, ఎవరో రెఫరెన్స్ ఇస్తూ వస్తారు, సోషల్ మీడియాలో చూసి వస్తారు.
మీరు ఎవరెవరి ఇల్లు చూసారండి మా ఏరియాలో? లేదంటే మా లాంటి ఫ్యాక్టరీస్ ఎక్కడెక్కడ చూసారండి? కరెక్ట్. నేను చెప్పను. చూశాను, చూసారు. కానీ ఎవరిది చూశాననేది మీకు ఇవ్వను. నేను కరెక్ట్. ఆ డేటా నేను అనేది డైరీ ఇవ్వను. కరెక్ట్. నేను నన్ను తీసుకెళ్ళకపోయినా పర్వాలేదు. అది ఒక కాన్ఫిడెన్షియల్. దట్ ఈస్ మై ఎథిక్. ఓకే. మీ దగ్గరే దాచుతాను. మీకు తెలిసి నా గొప్ప చెప్పుకోవడానికి నేను చూసి వచ్చి ఆ ఫ్యాక్టరీ చాలా లాస్ లో ఉంది, వాళ్ళు చాలా అప్పుల్లో బ్యాంక్ లోన్స్ ఉన్నాయి, ఇప్పుడు బాగుపడతారు అని చెప్పాను అనుకోండి, మార్కెట్ లో మీకు గుడ్ విల్ ఉంటుంది కదండి. కరెక్ట్. ఆ గుడ్ విల్ పోతుందిగా. చూడడానికి బాగానే ఉన్నారు, కారు ఉంది, అన్ని ఉన్నాయి. అవునండి. బయట వాడికి ఏం తెలుసు? ఇప్పుడు నేను వచ్చా కాబట్టి ఆ దోషాలు ఏముందో నాకు తెలుసు. నేను మాట్లాడితే మీ గుడ్ విల్ పోయింది కదా మార్కెట్ లో. పరువు పోతే మళ్ళీ రాదండి, డబ్బు పోతే వస్తుంది. డబ్బు పోతే రేపు మళ్ళీ సంపాదించుకోవచ్చు. ఒకసారి పరువు పోయింది అనుకోండి, మళ్ళీ మీరు ఎంత డబ్బు సంపాదించుకున్నా వేస్టే. కరెక్ట్. సో నా ఎథిక్ ఏంటంటే ఒకరి నుంచి ఒకరి దగ్గర మాట్లాడను. మీరు ఎన్ని చూసారు వాస్తు నేను చెప్పండి, అదే చూశానండి అంతే. ఇది నా ఎథిక్ అండి.